నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 కమ్ టు ద పాయింట్. ఈ రోజు మన కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో మనం మాట్లాడుకునే పాయింట్ ఏంటో తెలుసా? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి కాదు, పంచాయతీరాజ్ శాఖ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే చాలా మంది ఏంటి నీకు పవన్ కళ్యాణ్ తప్ప ఎవరు కనపడలేదా అంటే ఎందుకు కనపడరు? మిగతా వాళ్ళు చేసేదానికి ఆయన చేసేదానికి చాలా డిఫరెన్స్ ఉంది కాబట్టి ఎవరైతే పనిచేస్తారో వాళ్ళ గురించి ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి జాతీయ స్థాయిలో ఆరేళ్ల తర్వాత అండర్లైన్ 6 ఏళ్ల తర్వాత జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలిచిందంట. అయితే ఏ అంశం మీద అనేది ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. అయితే గతంలో ఈ పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి ఆదాయం ఎంత ఉండేదో తెలుసా? మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రాకముందు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు రాకముందు ఎంత ఉండేది తెలుసా? 450 కోట్లు మాత్రమే. మరి ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా తీసుకున్న తర్వాత, ఆ శాఖను తీసుకున్న తర్వాత ఆదాయం ఎంతకు వెళ్ళిందో తెలుసా? 1000 కోట్లకు వెళ్ళింది. మరి 450 ఎక్కడ, 1000 కోట్లు ఎక్కడ అనే దాని మీద ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ దానిలో కూడా ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. అంటే ఎవరి ప్రోద్బలంతో నిలిచింది, ఎవరి పనితీరు వల్ల నిలిచింది, ఎవరి లీడర్షిప్ వల్ల నిలిచింది అనేది కూడా ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి 6 ఏళ్ల తర్వాత జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలవటం అనే మామూలు మాట కాదు. కాబట్టి ఈ రోజు మన కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో అసలు 6 ఏళ్ల తర్వాత జాతీయ స్థాయిలో ఏ అంశంలో నిలిచింది అనే దాని మీద మనం ఖచ్చితంగా మాట్లాడుకుందాం. ఇక పాయింట్లోకి వెళ్ళిపోదాం. అయితే పాయింట్లోకి వెళ్లే ముందు యాజ్ యూజువల్ గా మీరు చేయాల్సింది ఏంటంటే లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. పని చేసే వ్యక్తి గురించి మాత్రమే మనం మాట్లాడుకుంటున్నాం. ఆయన గురించి ఎటువంటి పొగడ్తలు లేవు. పని చేస్తున్నారు, చెప్పుకుంటున్నాం. సో మీరు కూడా 10 మందికి చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి డిప్యూటీ సీఎం ఏం చేస్తున్నాడు అనే వాళ్ళందరికీ కూడా ఏం చేస్తున్నాడా, ఇప్పుడు చూడండి ఏం చేస్తున్నాడో తెలుస్తుంది, ఇది చూడండి అని మనం చెప్పాలి. ఏ విధంగా? మాటలతో కాదు. ఈ వీడియో మీరు ఖచ్చితంగా 10 మందికి షేర్ చేయండి, వాళ్ళకి ఖచ్చితంగా రీచ్ అవుతుంది. ఇక మాటలు లేకుండా పాయింట్లోకి వెళ్ళిపోదాం. ఉపాధి హామీలో ఏపీ నెంబర్ 1 ప్లేస్లో నిలిచింది. ఈ మెటీరియల్కి సంబంధించి, అప్లోడింగ్ సంబంధించి, నిధులకు సంబంధించి అప్లోడ్ చేయటంలో కూడా మొదటి స్థానంలో నిలిచింది. ఎన్ని కోట్లో తెలుసా? నిన్నటి వరకు గనక చూసుకుంటే 6 ఏళ్ల తర్వాత మొదటి స్థానంలో నిలిచింది. ఎన్ని కోట్లు అప్లోడ్ చేసిందో తెలుసా? 1884 కోట్ల రూపాయలకు సంబంధించిన బిల్లులను అప్లోడ్ చేసింది. అంటే జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో నిలిచింది అంటే ఇది మామూలు విషయం కాదు. ఇందాకటి నుంచి ఇదే ఎందుకు చెప్తున్నాననే దాని మీద కంప్లీట్ వివరణ అనేది ఈ రోజు ఇస్తాను, చూసేయండి. అయితే గతంలో దొంగ మాస్టర్లు వేసి ఆ మెటీరియల్కి సంబంధించిన నిధులు వస్తే ఏం చేసేవాళ్ళు అంటే పంచుకునే పనిలో చాలా బిజీగా ఉండేవాళ్ళు. కేంద్రం కూడా ఏమయ్యా ఈ నిధులు, పనులన్నీ ఏం జరగట్లా, కానీ దీనికి సంబంధించిన డబ్బు ఏమైపోతుంది ఏంటి అనే దాని మీద ఆరా తీస్తే అసలు సమాధానం ఇచ్చేవాళ్ళు కూడా ఉండేవాళ్ళట. ఇక కేంద్ర ప్రభుత్వం కూడా విసిగిపోయి ఈ ఉపాధి హామీ పనులు కూడా ఇవ్వటం అనవసరం, ఇక ఇవ్వము అన్న దశలోకి వచ్చేసిందనమాట. మరి అటువంటి దశలో ఆంధ్రప్రదేశ్ దిశను మార్చేందుకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖను ఎంచుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రాగానే వెంటనే ఏం చేశారు అంటే సమూల మార్పులు తీసుకొచ్చారు. ఏ విధంగా అంటే మొదట ఈ రాష్ట్రీయ గ్రామ స్వరాజ్లో మొదటి స్థానంలో నిలవటమే కాకుండా ఇంకో విషయం తెలుసా? పంచాయతీలో పారదర్శకత అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి స్వర్ణ పంచాయత్ అనే పోర్టల్ని తీసుకొచ్చారు. ఆ పోర్టల్లో ఏమవుతుందంటే బిల్లు పే చేస్తే వితిన్ సెకండ్లో ఆ ఫోన్కి ఎవరైతే బిల్లు పే చేస్తున్నారో వాళ్ళకి వెంటనే కూడా ఒక మెసేజ్ వస్తుంది. అంటే ఎంత పారదర్శకత! బిల్లు పే చేసిన వెంటనే మెసేజ్ వచ్చేసింది అంటే అది లోడ్ అయిపోయినట్టే కదా. సో దాని మీద మనం ఇంత అమౌంట్ కట్టామనే క్లారిటీ కట్టిన వాళ్ళకి ఉంటుంది, ఇంత అమౌంట్ వచ్చిందన్న ఆ ఉద్దేశం అక్కడ అధికారులకు కూడా ఉంటుంది. కాబట్టి సో గతంలో 450 కోట్ల రూపాయలు ఉన్న పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన ఆదాయం ఇప్పుడు 1000 కోట్లకు చేరింది. అంటే ఆయన పారదర్శకత మీద ఎంత కాన్సన్ట్రేషన్ చేశారు, ఆయన నిబద్ధత అనేది ఏ విధంగా ఉంది అనేది ఆలోచించుకోవచ్చు. అయితే ఘన వ్యర్థాల నుంచి సంపద సృష్టించే పనికి శ్రీకారం చుట్టారు. మరి అంతటితో ఆగారా? ఆగలేదు. ఇళ్ల నుంచి ప్లాస్టిక్ సేకరించి దాని ద్వారా కుటుంబాలకు నిత్యావసరాలు అందించేందుకు కూడా స్వర్ణ రథాలు ఏర్పాటు చేశారు. ఈ స్వర్ణ రథాలన్నీ కూడా గ్రామంలో సంచరిస్తూ ప్లాస్టిక్ తీసుకొని వాళ్ళకి కావాల్సిన ఇస్తున్నారంటే ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం అని మనం చెప్పుకోవడం కాదు, ఆ గ్రామీణ ప్రాంతాలకు వెళ్తే అసలు నిజాలు ఏమిటి అనేది బయటకు వస్తాయి. ఇక అడవి తల్లి బాట పేరుతో ఎన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా ఎన్ని ఏజెన్సీలో రోడ్లు వేశారు అనేది ఒకసారి
ఆలోచించుకోండి. పంచాయతీరాజ్ శాఖ తీసుకుంటే సరిపోదు, పని చేస్తేనే దాని విలువ బయటకు వస్తుంది, దాని విలువ తెలుస్తుంది. ఇందాక ఒక మాట అన్న, పదవులు వ్యక్తులకు వన్నె తెస్తాయి, కానీ వ్యక్తి పదవికి వన్నె తేవటం అంటే ఏంటి అంటే ఇదే ఈ కార్యక్రమాలు చూస్తే మనం చెప్పొచ్చు. అయితే ఇందాక చెప్పాను కదా, స్థానిక సంస్థలకు సంబంధించి ప్రజా ప్రతినిధులకు శిక్షణ ఇచ్చే రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ RGSA అని చెప్పి, దీనికి సంబంధించి కూడా మన రాష్ట్రం 24వ స్థానంలో ఉంటే ఇప్పుడు ఏ స్థానంలో ఉందో తెలుసా? ఇందాక చెప్పినట్టు మొదటి స్థానంలో ఉంది. ఇదంతా ఎవరి చొరవ అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి చొరవ అని చెప్పొచ్చు. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తేనే మనం ఆ స్థాయికి వెళ్ళగలము. గ్రౌండ్ లెవెల్లో ఏ విధంగా పనిచేసుకుంటూ వెళ్ళాలన్న ఆలోచన దృక్పథానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పొచ్చు. అయితే పల్లె పండుగ 1.0 అది చిన్న కార్యక్రమం కాదు, ఒక వినూత్న కార్యక్రమం అని చెప్పి ఢిల్లీ పెద్దలు కూడా మెచ్చుకున్న కార్యక్రమం. మరి అటువంటి కార్యక్రమం గురించి మనం మాట్లాడుకుంటే 4000 కిలోమీటర్ల మేర సిమెంట్ రోడ్డు వేయించడంతో పాటు 25,000 మినీ గోకులాలు ఏర్పాటు చేశారు. మరి అంతటితో ఊరుకుంటారా? ఊరుకోరు కదా. పల్లె పండుగ 2.0 స్టార్ట్ చేసి ఇప్పటికే 50% సిమెంట్ రోడ్లు పూర్తి చేశారు. అలాగే మినీ గోకులాలు కూడా ఏర్పాటు చేశారు. మొత్తానికి అయితే ఈ ఉపాధికి సంబంధించి 1,884 కోట్ల రూపాయలకు సంబంధించిన బిల్లులను అప్లోడ్ చేసిన ఏకైక రాష్ట్రం ఏదయ్యా అంటే మన ఆంధ్రప్రదేశ్ మాత్రమే. ఈ బిల్లులు అప్లోడింగ్ చేయడానికి గల కారణం కూడా ఏమిటి అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారే, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారే ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాలి. పారదర్శకత ఇంపార్టెంట్. ఎక్కడ చిన్న తేడా వచ్చినా సరే ఎవరిని వదలను, ఎక్కడైనా సరే చిన్న రిమార్క్ వచ్చినా అసలు వదిలే ప్రసక్తే లేదు, నేను ఖచ్చితంగా ఉంటా, మీరు కూడా ఖచ్చితంగా ఉండి తీరాలి అనేసరికి చాలామంది కూడా ఆయనలో ఉన్న మంచితనం ఎలా చూశారో, తేడా వస్తే ఒప్పుకోరు అనే భయాన్ని కూడా చూసి చాలామంది ఉద్యోగస్తులు కానీ మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళు కూడా అంతే ఖచ్చితత్వంతో పనిచేసుకుంటూ ముందుకు వెళుతున్నారు, గ్రామాలని డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నారు. అయితే గతంలో కేంద్ర ప్రభుత్వం అయితే ఏ నిధులు విడుదల చేయాలన్నా కూడా తనిఖీలు చేసుకొని వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏంటి, దేనికి వాడుతున్నారు, అసలు వాడుతున్నారా లేదా, పనులు ఎంతవరకు వచ్చాయి ఏంటి అనే దాని మీద కసరత్తు చేసి తనిఖీలు చేస్తే కానీ నిధులు మంజూరు చేసేది కాదట. ఇప్పుడు అలా కాదు. ఎవరి శాఖ? ఓహో పవన్జీ, అక్కడ జనసేనానా లేకపోతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ, ఏపీ అని కాదు, పవన్జీ అని పేరు వినిపిస్తే చాలు, ఓకే పవన్జీయా, కళ్ళు మూసుకొని బిల్లులు మంజూరు చేయొచ్చు అన్న భరోసా వాళ్ళకి కలిగిందంటే రూపాయికి 10 వంతులుగా పనిచేస్తున్నారు అంటే కేంద్ర ప్రభుత్వం దృష్టిలో పట్టమంటే మామూలు మాట కాదు. ఇంతమంది నేతల్ని, ఇంతమంది లీడర్స్ని, ఇంతమంది నాయకులను వదిలేసి పవన్జీ పేరు మాత్రమే ఢిల్లీలో మారుమ్రోగుతోంది అంటే ఒక్కసారి ఆలోచించుకోండి. శాఖ తెలియదు వాళ్ళకి, శాఖ గుర్తుండదు వాళ్ళకి, అలాగే పార్టీ గుర్తుండదు వాళ్ళకి గుర్తుండేది ఏంటంటే పవన్జీ పేరు, ఫేస్ వాల్యూ, ప్లేస్ వాల్యూ మాత్రమే వాళ్ళకి గుర్తుంది. కాబట్టే వాళ్ళు ఇప్పుడు కళ్ళు మూసుకొని నిధులు మంజూరు చేస్తున్నారట అనే టాక్ కూడా గతంలో మనం విన్నాం. ఎందుకంటే జరిగింది 6 ఏళ్ల తర్వాత అంటే ఈ 6 ఏళ్లలో ఎవరున్నారు, నేను ఎవరి పేర్లు చెప్పను, 6 ఏళ్లలో అంటే ఎవరున్నారో ఒకసారి ఆలోచించుకోండి. 6 ఏళ్ల తర్వాత మొదటి స్థానానికి వెళ్ళింది అన్నారు. అలాగే ఇందాక రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అన్నాను కదా, మొదటి స్థానం అన్నాను కదా, గతంలో ఏ స్థానంలో ఉండేదో తెలుసా? 24వ స్థానం. 24 ఎక్కడ, మొదటిది ఎక్కడ, 6 ఏళ్ల తర్వాత ఎక్కడ, మళ్ళీ మొదటి ప్లేస్ ఎక్కడ, ఒకసారి ఆలోచించుకోండి. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏ విధంగా తన ఏకాగ్రతను గ్రామీణ ప్రాంతాల మీద పెట్టారు. గ్రామీణాలు బాగుంటేనే పట్టణాలు బాగుంటాయి, పట్టణాలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అన్న ఒకే ఒక ఉద్దేశంతో ఆయన ముందుకు వెళ్తున్నారు. సో ఆయనకు చుట్టుపక్కల ఉన్న నాయకులు కానీ అధికారులు కానీ ఆయనకు కోఆపరేట్ చేస్తే నిజంగా చెప్పాలంటే ఒక స్థాయికి వెళుతుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. పైగా ఇదే మాట కనుక ఎవరైనా ఆయనతో అంటే ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటో తెలుసా? ఆయన చెప్పే ఒకే ఒక మాట, ఇదంతా నా క్రెడిట్ కాదు, శశిభూషణ్ గారిది, కృష్ణతేజ్ గారిది అని ఇలా ఈ విధంగా వాళ్ళందరికీ ఇస్తారు తప్ప ఆయన క్రెడిట్ తీసుకునే మనిషి కాదు. కాబట్టి ఆయనకి క్రెడిట్ ఇవ్వాల్సిన అవసరం మనకుంది. కాబట్టి ఖచ్చితంగా ఆయన చేస్తున్న ప్రతి పనిని కూడా మనం ఈ విధంగా పదే చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి చెప్పుకుంటున్నాం. గల్లీ నేతల దగ్గర నుంచి ఢిల్లీ నేతల వరకు ఇతనికి ఎలా సాధ్యం అవుతుంది, ఇన్ని తీసుకొని పనిచేస్తున్నాడు, ఎలా సాధ్యం అవుతుంది? ఓ పక్క శాసనసభ సమావేశాల్లో అటెండ్ అవుతూ, ఓ రాష్ట్రానికి సంబంధించిన కార్యక్రమాల్లో అటెండ్ అవుతూ, ఇటు గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో చూసుకుంటూ, అటు సినిమాల్లో చేస్తూ, ఈ విధంగా ఒక్క మనిషి ఇన్ని రూపాల్లో ఇన్ని పనులు ఎలా చేసుకోగలుగుతున్నారా అని
టాక్ ఆఫ్ ద టౌన్ కింద ఈ వార్త అయితే హల్చల్ చేస్తోంది. అయితే ప్రతి గ్రామానికి వెళ్ళండి, రోడ్లు లేని వాళ్ళు ఎంతమంది అంతకుముందు బాధపడిన ప్రతి గ్రామానికి వెళ్ళండి, వాళ్ళు చెప్తున్న మాట ఏంటో తెలుసా? మా రోడ్లు బాగుపడ్డాయి, ఇదివరకు రోడ్లు అంటే ఏమిటో తెలియదు, గతుకులమయం. అలాంటిది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత సాఫీగా ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్తున్నాం, ఎక్కడికి రావాలన్నా వస్తున్నాం. ఇదంతా ఆయన చొరవే, ఆయన చలవే అని చెప్పుకుంటున్నారు. సో వాళ్ళందరూ చెప్తున్న మాటలు నేను మీకు చెప్తున్నా, మీరు ఖచ్చితంగా ఇవన్నీ ఎవరికి చేరాలో వాళ్ళకు చేరేలా షేర్ చేయండి. సో ఇది ఈనాటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమం. మళ్ళీ రేపటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.